ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదూ? మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. ఇందలి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాము. నేటి ఈ పాఠంలో మానవుడు ఏ విధంగా సృష్టించబడ్డాడు, అతన్ని సృష్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనే విషయాలను మనం శ్రద్ధగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 1వ అధ్యాయము 26 నుండి 31 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో మనము మానవుని సృష్టిని గూర్చిన విషయాలను తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని గమనిద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఈ వాక్యమును చదవగానే మనకు మొదట ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే, మానవుడు ఎలా సృష్టించబడ్డాడు? దానికి సమాధానాన్ని వివరంగా తదుపరి అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఈ వచనంలోనే మనము ఏలుదురుగాకనియు పలికెను అనే మాటను మనం గమనిస్తాం. దేవుడు మానవునికి భూమిపై అధికారం ఇచ్చాడు. మరియు దీని అర్థము దేవుడు అతన్ని ఏదెను తోటకు ఒక విధమైన మహిమాన్విత తోటమాలిగా చేసినాడని నేను భావించడం లేదు. ఆదాముకు అత్యంత గొప్ప అధికారం ఇవ్వబడింది. అతనికి ఇవ్వబడిన ఈ సృష్టికి సంబంధించి కొన్ని పనులు చేయాలని దేవుడు అతనితో చెప్పినట్లు మనము కొంత సమయం తర్వాత తెలుసుకుంటాం. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మానవ సృష్టి యొక్క సాధారణ వాస్తవం ఇక్కడ మనకుంది. బారా అనే పదాన్ని ఇక్కడ 3వసారి కనుగొంటున్నాం. దీని అర్థము శూన్యము నుండి సృజించుట. కాబట్టి దాని అర్థము మానవుడు సృజించబడ్డాడు, అతడు క్రొత్త సృష్టి. బారా అనేది ఆదికాండము 1వ వచనంలో పలకబడిన అదే పదము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన భౌతికమైన సృష్టిని సృష్టించాడు, తర్వాత ఆయన జీవాన్ని సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 21వ వచనము, జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ సృజించెను. ఇప్పుడు దేవుడే మానవుణ్ణి సృజించినట్లు మనం చూస్తున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు మానవుని సృజించిన వివరాలను తర్వాతి అధ్యాయంలో మనకు అందిస్తాడు. మరియు దీని నుండి దేవుడు తాను సృజించిన సృష్టిని గురించి, విశ్వమును చాలా వివరాలు వదిలివేయడాన్ని మనం మరియు దీని నుండి దేవుడు తాను సృజించిన సృష్టిని గురించి, విశ్వమును గురించి చాలా వివరాలు వదిలివేయడాన్ని మనము చూడవచ్చు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేది ఆయన మనకిచ్చిన కొద్ది సమాచారం మాత్రమే. మరియు దాని గురించి మనము తెలుసుకోగలిగేది ఇంతే. ఆయన వివరాలు విస్తారంగా ఇచ్చి ఉండవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. తన సృష్టిలో ఒకే ఒక పని గురించి మాత్రమే అతను ఎక్కువ వివరాలలోకి వెళ్ళాడు. అది మానవుని సృష్టి గురించి మాత్రమే. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఈ గ్రంథము మానవుని కోసం రాయబడింది. అతని మూలం గురించి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటాడు. దీనినే మరొక మాటలో చెప్పాలంటే, దేవుడు మీరు సృష్టిని గురించి ఊహాగానాలు చేయకుండా మీ స్వంత సృష్టిపై దృష్టి పెట్టాలని నేను ఎక్కువగా కోరుకుంటున్నాను అని చెప్పినట్లుగా ఉంది. నిజంగా ఈ వచనము మనకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథము ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నది ఏమిటంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. ఇది దేవుని వాక్యములోని అన్ని గొప్ప వాక్యాలలో ఒకటని
మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. దీనికన్నా అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది మరొకటి ఉంటుందని నేను ఊహించలేను. ప్రియులారా, ఇంతకీ దీని అర్థం ఏమిటంటే మనుషుడు దేవుని వలనే ఒక త్రిత్వంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఈ నా మాటలు నేను చెప్పిన పదం వినగానే మీలో ఎవరైనా ఒకరు, ఓహో మీరేమంటున్నారో నాకు తెలుసు, మనుషుడు భౌతికమైన, మానసికమైన మరియు ఆధ్యాత్మికమైన జీవిగా ఉన్నాడని మీరు చెప్పబోతున్నారు అని చెప్తారు. అవును ప్రియులారా, అది నిజమని నేను దృఢంగా నమ్ముతున్నాను. పౌలు తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఇదే విషయాన్ని చెప్పాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ప్రియులారా, ఇది అక్షరాల నిజమైనప్పటికీ మనము తదుపరి అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అది వాస్తవంగా దానికంటే మించినదని చూస్తాం. ఇది మానవుడు ఒక వ్యక్తిత్వం గలవాడు అనే వాస్తవాన్ని సూచిస్తుందని నేను భావిస్తున్నాను. మరియు ఒక వ్యక్తిగా అతడు స్వంత మనస్సాక్షి కలిగినవాడు, మరియు అతడు తనను తాను స్వంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం గలవాడు. అతడు ఒక స్వతంత్ర నైతిక ప్రతినిధిగా, వాహకంగా ఉంటున్నాడు. స్పష్టంగా చెప్పాలంటే అదే మానవునికి అనగా మానవ జాతికి ఉన్నటువంటి ప్రత్యేకమైన విశిష్టమైన విషయము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అనే మాటకు ఇదే అర్థమని నేను నమ్ముతున్నాను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఈ వచనాలు పురుషుడు ఎలా సృజించబడ్డాడు మరియు స్త్రీ ఎలా సృష్టించబడింది అనే వివరాలను మనకి ఇవ్వవు. 2వ అధ్యాయానికి వచ్చే వరకు మనం దాన్ని కనుగొనలేము. అందుకే దేవుడు మనమున్న ఈ గొప్ప సృష్టిని గురించిన వివరాలు ఇవ్వడానికి ఉద్దేశించలేదు అని నేను చెప్తున్నాను. లేదంటే దానికి సంబంధించి మరొక అధ్యాయం ఇచ్చి ఉండేవాడు. అయితే ఇక్కడ ఆయనే సృష్టికర్త అనేది తప్ప మరే వివరణను అందించలేదు. ఇది మనలను హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనము కనుగొనే అత్యంత ముఖ్యమైన సత్యానికి తిరిగి చేర్చుతుంది. ఒకసారి ఆ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఈనాడు మనము చూసే వస్తువులు గతంలో ఉనికిలో లేని వాటి నుండి తయారయ్యాయి. ఈ సృష్టి అనేది ఎక్స్ నిహిలో అనగా శూన్యం నుండి వెలువడింది. మీలో ఎవరైనా ఇంతకీ అదెలా జరిగిందో, ఎలా సాధ్యమో ఒకసారి దాన్ని వివరించండి అని అడగవచ్చు. నా ప్రియ స్నేహితుడా, నేను దాన్ని వివరించలేను, మరియు పరిణామ సిద్ధాంతం కూడా దాన్ని వివరించదు. శూన్యం అనగా ఏమి కానిది అనేది ఏదో ఒక దానిగా ఎలా మారింది అనే ప్రశ్నకు పరిణామ సిద్ధాంతము ఎప్పుడు సమాధానం ఇవ్వలేదు. వారి సిద్ధాంతం ప్రకారము సృష్టి అనేది ఎల్లప్పుడూ ఒక చిన్న అమీబాతో, లేదా ఒక చెత్తబుట్టతో, లేదా ఒక చిన్న సముద్రపు నాచుతో, లేదా చెట్టు మీద ఉండే జంతువుతో ప్రారంభమవుతుంది. మన మనసుకు ప్రారంభించడానికి ఏదో ఒకటి కావాలి, కానీ బైబిల్ శూన్యముతో ప్రారంభమవుతుంది. దేవుడు సృష్టించాడు. ఇదే ఈ అధ్యాయం యొక్క అద్భుతమైన ప్రత్యక్షత లేదా వెల్లడి చేయబడిన విషయం. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనము గమనిద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రియులారా, దేవుడు ఈ జీవికి అసాధారణమైనది ఇచ్చినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదట ఆయన మానవునితో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి అని తెలియజేశాడు. ఆయన స్త్రీని సృజించినప్పుడు దానిని మరలా చెప్పడాన్ని మనం వింటాం. లైంగిక సంబంధం అనే విషయాన్ని ప్రవేశపెట్టిన వాడు దేవుడే అనే సంగతి ఇక్కడ స్పష్టంగా ఉంది. ఈనాటి మన తరం వారు తాము ఒక క్రొత్త ఆవిష్కరణ చేసినట్లు
లైంగిక సంబంధంను కనుగొన్నది కొలంబస్ వారేనని భావించడం చాలా ఆసక్తికరంగా విడ్డూరంగా ఉంటుంది. దేవుడు దాన్ని ఇక్కడ ప్రారంభంలోనే ప్రస్తావిస్తున్నాడు. వాస్తవానికి దేవుడు మానవ జాతిని ఈ సృష్టిలోకి తేవడానికి ఉపయోగించిన 4 పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి ఏమిటంటే నేరుగా సృష్టించడం. ఇది ఆదామును ఉత్పత్తి చేసింది. రెండవ పద్ధతి పరోక్ష సృష్టి. ఇది హవ్వను ఉత్పత్తి చేసింది. మూడవ పద్ధతి కన్య జననం, మరియు ఇది యేసు క్రీస్తు మానవ కుటుంబంలోకి వచ్చిన విధానం. నాలుగవ పద్ధతి సహజ జననం, మరియు అది మన దినాల్లో మనకు బాగా తెలిసిందే. దేవుడు ఎన్నడూ ఉద్దేశించని స్థాయికి మనము ఈ సహజ తరాన్ని దిగజార్చాము. దానిని చాలా అధమ స్థాయికి తెచ్చాం. దేవుడు మానవుణ్ణి పునరుత్పత్తి చేయడానికి సృష్టించాడు. ఇది ఒక అద్భుతమైన మహిమాన్విత సత్యం. మరియు మానవుడు ఇప్పుడు చేస్తున్నట్లుగా ఇది ఒక నీచమైన, అసభ్యకరమైన, రోతయైన విషయంగా మార్చబడకూడదు. ప్రజలు నీచమైన, అసభ్యకరమైన పుస్తకాలు వ్రాస్తున్నారు మరియు దానిని సాహిత్యం అని పిలుస్తున్నారు. వారు నీచమైన, అసభ్యకరమైన వాటిని తయారు చేస్తూ దానిని కళ అని పిలుస్తున్నారు. కొంతమంది విమర్శకులు దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. దానికి మనము ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించాలి. చాలా కాలంగా బైబిల్ వాదించిన దాన్నే వారు చెప్తున్నారు. నేడు కళ అని పిలువబడేది చాలా వరకు విరోధాత్మకంగా మరియు వికర్షణీయంగా ఉంటుంది. మరియు అది కళ కాదు, అది అశ్లీలమే తప్ప మరేమీ కాదు. మరియు అది కేవలము డబ్బు కోసం చేయబడుతుంది. లైంగిక సంబంధము ఈ విధంగా దుర్వినియోగం చేయబడాలని దేవుడు ఎప్పుడూ ఉద్దేశించలేదు. ప్రియులారా, దేవుడు ఈ మానవుణ్ణి తన స్వరూపంలో సృష్టించాడు. దేవుడు ప్రాథమికంగా వ్యక్తిగతమైన వ్యక్తి మరియు మానవునికి మరణము లేని ఆత్మను ఇవ్వడంతో పాటు అతనికి నిజమైన వ్యక్తిత్వాన్ని కూడా ఇచ్చాడు. మానవునికి స్వంత మనస్సాక్షి ఉంది. అతనికి స్వేచ్ఛతో ఎంపిక చేసుకునే శక్తి ఉంది మరియు అతనికి విలక్షణమైన నైతిక బాధ్యత ఉంది. అతడు దేవుని స్వరూపంలో ఉన్నవాడు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి అనే మాటలోని భావం ఏమిటంటే పునరుత్పత్తి ద్వారా భూమిని నింపమని దేవుడు మానవునితో పలికాడు. అలాగే ఆయన నిండించి అనే పదాన్ని ఉపయోగించడాన్ని గమనించండి. ఇది ఒక ఆసక్తికరమైన పదం మరియు ఈ భూమిపై మునుపు ఇతర జీవులు నివసించినట్లుగా ఇది సూచిస్తుంది. అవి ఏ జీవులు అయినప్పటికీ మానవుడు సృజించబడే ముందే అవి అదృశ్యమయ్యాయి. భూమిని లోపరుచుకొనుడి అని దేవుడు మానవునితో చెబుతున్నాడు. ఇది మన యుగంలో అభ్యాసము మరియు శాస్త్రీయ అన్వేషణకు ఆధారమని నేను భావిస్తున్నాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనంలో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత అని చెప్పబడింది. దేవుడు వజ్రాలను భూమి లోపల చాలా లోతున దాచాడు. అలాగే మనుషుడు త్రవ్వవలసిన చోటనే దేవుడు నిధులను కూడా ఉంచాడు. జ్ఞానం విషయంలో కూడా ఈనాడు అదే వాస్తవం నిజమని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యము అధ్యయనం విషయంలో కూడా ఇది నిజమని నేను భావిస్తున్నాను. పరీక్ష నాళిక మరియు సూక్ష్మ దర్శినిని ఉపయోగించడానికి ప్రయోగశాలల్లోకి వెళ్ళమని దేవుడు మనలను కోరుతున్నాడు. కానీ దురదృష్టవశాత్తు మనుషుడు నేడు అణుబాంబుతో బయటకు వస్తున్నాడు. అతడు మన యుగంలో మానవ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ వచనంలోనే ఏలుడని దేవుడు వారితో చెప్పెను అనేది మనుషునికి దేవుడిచ్చిన సూచనగా మనం అర్థం చేసుకోవాలి. ఆదాము తోటలో గడ్డి కోయడానికి కేవలము ఒక తోటమాలి మాత్రమే కాదు, ఈ భూమిని పరిపాలించడానికి మానవుడు సృష్టించబడ్డాడు. మనము మన ఇళ్లలో ఎయిర్ కండిషనింగ్ను నియంత్రించినట్లుగానే ఆదాము వాతావరణాన్ని నియంత్రించగలిగి ఉండేవాడని నేను భావిస్తున్నాను. అతడు ఈ భూమిని పాలించాడు. ప్రభువైన యేసులో మనం చూస్తున్నది ఇదే. ఆయన ఈ భూమిపై ఉన్నప్పుడు సృష్టిపై ఆయనకు అధికారం ఉన్నది. ఆయన తుఫానుతో నిమ్మలంగా ఉండు అని చెప్పగలిగేవాడుగా ఉన్నాడు. ఆయన 5 రొట్టెలు మరియు 2 చేపలతో ఒక గుంపును పోషించగలిగేవాడుగా ఉన్నాడు. ఆదాము తన పతనం వరకు అంతా అలాగే చేయగలిగి ఉండేవాడని నా అభిప్రాయం. పతనం ద్వారా
అతడు దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని కోల్పోయాడు. ఇక ఆదికాండము 1 అధ్యాయము 29వ వచనాన్ని మనము గమనిద్దాం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఈ వాక్యము నుండి మానవుడు మొదట శాకాహారి అని నేను ఊహిస్తున్నాను, మరియు ప్రళయం తర్వాతే మానవుడు మాంసాహారిగా అయ్యాడు. ఇక ఆదికాండము 1 అధ్యాయము 30-31 వచనాలను మనం గమనిద్దాం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. ప్రియులారా, ఈ వచన భాగము మనలను 1 అధ్యాయం ముగింపుకు తీసుకొని వస్తుంది. మరియు ఈ సమయంలో ఒక పునఃప్రారంభం చేయడము మంచిది కావచ్చని నేను భావిస్తున్నాను. ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని విషయాలు ఉంటున్నాయి. అవి ఏమిటో ఒకసారి గమనిద్దాం. ఈ విషయాల్లో ఒకటి ఏమిటంటే, దేవుడు ఇక్కడ 32 సార్లు ప్రస్తావించబడ్డాడు. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి బైబిల్ ఎటువంటి ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఆయన కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1 వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని ఎంతో స్పష్టంగా చెప్పాడు. బైబిలు ఆధ్యాత్మిక మతపరమైన విమోచన సత్యాన్ని వెల్లడించడానికి వ్రాయబడిన ఒక గ్రంథం. అది కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది. కాబట్టి దేవుడే సృష్టికర్త అనే వాస్తవము ఇక్కడ మనకు లభిస్తుంది. ఈ 1 అధ్యాయంలో మనము దేవుని యొక్క ఏకత్వము మరియు శక్తి మరియు వ్యక్తిత్వాన్ని చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 20వ వచనంలో పౌలు రాసింది సరిగ్గా ఇదే. ఆయన అదృశ్య లక్షణములు తేటపడుచున్నవి. ఇంతకీ అవి ఎలా తేటగా కనిపిస్తున్నాయి? ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు నిన్ను ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడానికి ఉంచాడని నేను మీతో చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ అధ్యాయంలో మనము మరికొన్ని ఇతర సత్యాలను కూడా గమనిస్తాం. ఇది బహుదేవత ఆరాధనను నిరాకరిస్తుంది. ఒకే దేవుడు సృష్టించాడు. రెండవదిగా ఇది పదార్థం యొక్క శాశ్వతత్వాన్ని నిరాకరిస్తుంది. మొదటి మాటలో అయినటువంటి ఆది యందు అను మాటకు ప్రతిదీ ఒక ప్రారంభాన్ని కలిగి ఉందని అర్థం. నా ప్రియ స్నేహితుడా, శాస్త్రీయత ఒక కాలములో పదార్థం యొక్క శాశ్వతత్వాన్ని బోధించినప్పటికీ ఇది నిజం. మూడవదిగా ఈ అధ్యాయము సర్వదేవత ఆరాధనను నిరాకరిస్తుంది. దేవుడు అన్నిటికీ ముందు ఉన్నాడు మరియు ఆయన వాటి నుండి విడిగా వేరుగా ఉన్నాడు. ఇక నాలుగవదిగా ఇది విధి వాదాన్ని, అనగా లోకంలో సమస్తము ముందే నిర్ణయం జరిగిన ప్రకారము సంభవిస్తుందనే విశ్వాసాన్ని నిరాకరిస్తుంది. కానీ దానికి విరుద్ధంగా దేవుడు తన స్వచిత్తంలో పనిచేస్తాడు. ఇక చివరిగా 1వ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన లక్షణాలను ఒకసారి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. మొదటిది క్రమం. దేవుడు తన సృష్టినంతటినీ ఒక క్రమమైన పద్ధతిలో సృష్టించాడు. ఏది కూడా గందరగోళానికి తావు ఇవ్వకుండా ప్రతిదీ ఒక క్రమబద్ధంగా సృష్టించబడింది. ఇక రెండవది ఏమిటంటే అభివృద్ధి, అనగా దేవుని సృష్టిలో అభివృద్ధి అనేది కూడా ఒక కీలకమైన లక్షణంగా ఉన్నది. ఇక మూడవది ఏమిటంటే సత్వరత్వం, అనగా దేవుని సృష్టిలో ఇమిడి ఉన్న విషయం ఏమిటంటే సత్వరమే, అనగా వెంటనే అన్నీ జరిగిపోయాయి. దేవుడు అలా ఉండునుగాక అనగానే వెంటనే అలా జరిగిపోయింది. అంతే తప్ప సృష్టింపబడినటువంటిది దాని స్థితిలోనికి రావడానికి వేల సంవత్సరాలు పట్టలేదు. పరిణామం చెందడానికి దేవుని సృష్టిలో అవకాశమే లేదు. ఇక నాలుగవది పరిపూర్ణత, అనగా దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదిగా పరిపూర్ణంగా ఉండింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాటి సందేశం ద్వారా మానవుడు ఎందుకు, ఏ విధంగా సృష్టించబడ్డాడు అనే ప్రశ్నకు చక్కటి జవాబును మనం తెలుసుకొని ఉన్నాం. మానవుడు దేవుని మనసులో ఉన్నటువంటి గొప్ప ఆలోచనగా ఉంటున్నాడు.
అనగా నీవు నేను ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో సృష్టించబడి ఉన్నాం. ఈ భూమి మీద ఉన్న జీవులన్నిటిలో మానవుడు ప్రత్యేకమైన వాడు. నీవు నేను దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు. ఈ సత్యాన్ని గ్రహించి ఈ లోకంలో ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నమ్మదగిన దేవా, మా సృష్టికర్త అయిన తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ సర్వ సృష్టిని ఒక సృష్టికర్తగా మీరు సృష్టించిన వైనాన్ని మేము వింటూ వస్తుంటున్నాం. మీరే ఈ సర్వమంతటికి సృష్టికర్త అనడానికి ఎన్నో రుజువులు ఉంటున్నాయి. ముఖ్యంగా మీ సృష్టిలో మానవుడు ఒక ప్రత్యేకమైన వాడు అనే సత్యాన్ని మేము గ్రహించుంటున్నాం. అవును ప్రభువా, ఈ లోకంలో మానవుడు ప్రత్యేకమైన వాడు. మానవుని పట్ల నువ్వు ఒక ఖచ్చితమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నావు. ఆ ఉద్దేశాన్ని ప్రభువా ఈ భూమి మీద జీవిస్తున్న మేము గ్రహించి నీ చిత్తానికి అనుగుణంగా జీవించడానికి నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, ప్రభువా కేవలము దేవుడు లేడనే వాడు బుద్ధిహీనుడు అని ఒక వాక్యం సెలవిస్తుంటున్నది. నీవు ఉన్నావని, మాకు ప్రతిఫలం దయచేయవాడవని విశ్వసించి నేను గుర్తించడానికి, నేను ఎదగడానికి తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సందేశం ద్వారా విన్నటువంటి దేవుని వాక్య సత్యాలను జాగ్రత్తగా గ్రహించాలని, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను సృజించిన ఉద్దేశాన్ని గ్రహించి ఈ లోకంలో బ్రతకాలని కోరుతున్నాం. ఇంకా రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా, క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాం. మీ కుటుంబ, వ్యక్తిగత ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక.